ఇప్పుడు ఇది ఏంటిదో చెప్పు. డిఓజి దాగా మీరు తెలుగులో కుక్క అంటారా? మీరు తెలుసు కానీ తెలుగులో అన్నా కూడా నాకు ఇంగ్లీష్లో కూడా తెలుసు. దాగా తెలుగులో కుక్క అంటే డాగ్, కోతి కోతిని ఇంగ్లీష్ లో మంకీ. ఇప్పుడు దాని స్పెల్లింగ్ రాపిస్తా. తెలుసు కానీ చదువు రాయటం కాదు. నేను నేర్పిస్తా. కూలర్ తెలుసా నీకు? ఇప్పుడు ఫేవరెట్ కోతి ఫేవరెట్ ఫ్రూట్ మ్యాన్ అంటే మనిషి. అమ్మమ్మ మ్యాన్ అంటే మనిషి. మ్యాన్ అంటే మనిషి. మనిషి అంటే తాతయ్య. ప్రిన్సిపల్ మ్యాన్. డిసిజి డిఓజి ఓజి డిసి అది ఓ జిఓజి డి అను డి ఓ ఓ జి జి డిఓజి దాగా డిఓజి. ఇప్పుడు ఇదానా అమ్మమ్మ ఎం అమ్మమ్మ దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? అమ్మమ్మ అమ్మమ్మ దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? అమ్మమ్మ దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? కూలరా? ఊకే ఊకే కూలర్ కూలర్ నడుస్తాం కానీ నీకు తెలుసుగా ఈ కూలర్. కూలర్ అనేది తెలుసు తెలుగులో అనుకుంటున్నాను, ఇంగ్లీష్లో కాదు. తెలుగులో నాకు అస్సలు తెలియదు కూలర్ అంటే ఏంటిదో. తెలుగులో అయినా అదే అంటారు, నిజంగా ఇంగ్లీష్లో అయినా అదే. అమ్మమ్మ నేను నీకు కూడా స్పెల్లింగ్ రాపిస్తాను. అదేంటిది? ఆడ పార్క్ చేసి చూడు. అమ్మమ్మ అదేంటిది? ఆడ పార్క్ చేసి ఉన్నది. డాక్టర్. దానికి ఎన్ని గిల్లలు ఉంటాయి? 4 ఎకరెట్. ట్రాక్టర్ని తెలుగులో చెప్పు. ఇప్పుడు ఇదంతా ఏంటిదో తెలుసా? కూలర్. కూలరా? పేరు అమ్మమ్మ